అందమా అందమా మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. ఈరోజు ఇండియాకి వెళ్ళిపోతున్నాను నేను ఫర్ గుడ్. ఒక చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల మా ట్రావెల్ ప్లాన్స్ అనేవి అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకొని ఇండియా పోవాల్సి వచ్చింది. కట్ చేస్తే మా ఓడిది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. అవేం అడిగింది. నేను అక్కి మాత్రమే ట్రావెల్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల తర్వాత పాస్పోర్ట్ రావాలి. అది వచ్చిన తర్వాత సంస్కృతి అవియన్గా ట్రావెల్ చేస్తారు. మనస్ఫూర్తిగా లాస్ట్ టైం అమెరికాలో ఓ బర్గర్ తిందాం ఫ్రెండ్స్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే మన హౌస్ సక్సెస్ఫుల్గా సేల్ అయిపోయింది. మనకి పైసలు వచ్చినాయి. ఆ పైసలు ఇండియాకి పంపించిన అవి అటకాయించి ఆడున్నాయి. అట్లా రేపు ఎల్లుండో పడతాయి. అవి పడేంతవరకు మనకు నమ్మకం లేదు. ఏం సంగతి ఓంకార్, నన్ను మిస్ అవుతావా? లేదు. అదేంది అట్లా అంటాడు? మిస్ అవుతా అని చెప్పాలరా. మస్తు మిస్ అవుతా. అన్నం తింటావా? తినమ్మా తిను. అక్కిగాడిని వదిలేసి సంస్కృతిని వదిలేసి అక్కిగాడు. ఇదే ఫస్ట్ టైం. సంస్కృతి ఎట్లానే ఉంటుందిలే, అక్కిగాడు ఎట్లుంటాడు నాతో పాటు అనేది నాకు వరి అయిపోతుంది. మనం వాడిని సరిగా హ్యాండిల్ చేయగలుగుతామా? పాపం మిడిల్ ఫ్లైట్లో అమ్మా అమ్మ అని చెప్పేసి గట్టిగా అరిచిందంటే ఏం చేయగలం వాడిని? ఇగోండి సార్, అట్లేం లేదు. ఇగోండి సార్ నా పాస్పోర్ట్, ఇది వీంది, దానిలో చూసుకోండి, నేనే వాడి ఫాదర్ని. నన్ను ఏమి ఇబ్బంది పెట్టకండి, నన్ను ఏమనకండి. నేను ఒక గుడ్ ఫాదర్నే కానీ కొంచెం క్రాంకీ ఉన్నాడు వాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నువ్వు ఇడ్లీ పెట్టి సమ్మగా చేస్తావాడిని, కానీ ప్లీజ్ దయచేసి వదిలేండి ఆయన అన్ని కూడా అంట. ఐఎమ్ వెరీడ్ మై ఫ్రెండ్స్. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. వీఆర్ మూవింగ్. ఫస్ట్ మీ అండ్ అక్కి అండ్ దెన్ శామ్, అవి అన్నాడు. సో లెట్స్ బిగిన్ ద షో. ఇటు చూడు, నన్ను ఇటు చూడవే గాడిది. నువ్వు పప్ప ఇండియా వెళ్ళిపోతున్నారు, ఓకేనా? అర్థమవుతుందో లేదా అసలు? వారికి అసలు ఇండియా ఫ్లై చేస్తున్నాను నువ్వు, ఓకేనా? పప్పతోని. నీ బెలూన్ ఫ్లయింగ్ లెక్క నువ్వు కూడా ఫ్లై అయిపోతావు ఇండియాకి. Okay. You want to eat it? You can put it. No? It's a blessing to have a lunch with you, man, before leaving. We're gonna miss you. I want to add the onion. Yeah, take that. Onions. Give me extra. చాలా మంచిగా ఉంది సౌఖ్య గారు, అద్భుతం. There you go then. The end of American journey. We'll go. Okay na? జాగ్రత్త. 2 days లో వచ్చేస్తుంది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత వెంటనే తీసుకెళ్తా వేరే ట్రిప్. ఓకే? అవియాన్ గాడికి నాతో అటాచ్మెంట్ ఎక్కువ, సంస్కృతికి అక్కిగాంతో అటాచ్మెంట్ ఎక్కువ. చాలా వియర్డ్ కాంబినేషన్స్. ఇప్పుడు నేను నాతో పాటు అక్కి గాడు వస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు. అవియాన్ గాడు అక్కడ ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. మనం ఒకటి అనుకుంటాము, ప్రపంచం ఇంకొకటి చూపిస్తుంది మనకి. అదే లైఫ్ అంటే. బాయ్ ఇల్లు, యూ గేవ్ మీ ఎవ్రీథింగ్. కుమారి సే ఆజాదీ, అరే భేదభావ సే ఆజాదీ, అరే పక్షపాత సే ఆజాదీ, అరే లేకే రహెంగే ఆజాదీ, నువ్వు కుచ్ భీ కర్ లో ఆజాదీ. పోయి అది పెట్టుకుంటారు ఆ సాంగ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో. Okay, let's go India, let's go fly. Say Omi bye. Bye Omi, I see you in India chappu. India. సరే దీని మీద కూర్చో, నేను పుల్ చేస్తా. ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకున్నా, అవి కూడా అక్కిగాని సామాన్లే పెట్టినా అన్ని. వాడికి ఒక సూట్ కేసు లాంటిది, దీనిలో వాడి సామాన్లు పెట్టినా. దీని మీద కూర్చొని అది పట్టుకుంటాడు, మనం లాక్కుంటూ వెళ్ళిపోవడమే. సే బాయ్ ఓమి. This is it, Onkar. మీ అమ్మ. We thought about it, but I couldn't digest. This is it. ఎన్నో హగ్గులు ఇచ్చుకున్నాం ఈ ఎయిర్పోర్ట్ల దగ్గర, కానీ దిస్ ఇస్ ఫీలింగ్ రియలీ డిఫరెంట్. ఏనా? అరే మాము, జాగ్రత్త ఉండు. Enjoy, have a coffee and just relax. Yeah. చాలా టైం. సంస్కృతి జాగ్రత్త, పంపించేసి మంచిగా. ఒకటేనే కదా. యా జాగ్రత్త. ఓ మీ అమ్మ బాయ్ చెప్పు. Okay mama, love you. See you tomorrow. Bye bye. I'm gonna miss you, bro.
I'm gonna miss him, man. Really. He's the best friend I had. My heart is breaking. Shit. You excited? Yeah? చెకింగ్ అయిపోయింది, బ్యాగ్స్ వేసేసిన, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, లోపలికి వచ్చినాము. ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం, బట్ వీడి సైడ్ నుంచి ఏం కాదు, నా నెత్తిలో ఉన్నది ఇదంతా కూడా చెత్త. వీడు మాత్రం నిజంగా ఏమాత్రం ఇబ్బంది పెడతలేడయా. ఓకే 1 2 3 గో. Pizza. లైక్ ఇట్? The broccoli. బ్రాక్లీ తింటావు నువ్వు? బ్రాక్లీ ఈడుంది, తింటావా? Cookie. కుకీ తింటావా? సరే, చేర్స్. మన ఇద్దరు ఫస్ట్ ట్రిప్. చేర్స్. Cheese. What? Nom nom nom. The cookie. కుకీ అయిపోయింది. What is it? You wanna eat it? Eat it. Eat the pizza. No, no. I want cookie. What's in the cookie? Thank you very much. Mama. నువ్వు పట్టు. Wait, Mom. మిస్ అవుతున్నా అభియాన్ గారిని, సంస్కృతిని. అందరం కలిసి పోవాల్సిన వాళ్ళము. My boy. When we wake, hear the birds and see the sun. Side by side our fears are done. All the good times just begun. We know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. With you and I, the future is bright. You and I, we got it. We don't need no more. Even in the hard times, you and I can weather any storm. దోహా దాకా వచ్చేసినాము. ఇంకొక 3 hours ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉంది. Side by side and through. No limit to what we can do. Oh, we know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. హైదరాబాద్లో దిగిపోయినాము. మస్తు రిలాక్స్డ్ ఉంది, రిలీఫ్ ఉంది. వెనకకి మళ్ళీ ఎప్పుడు పోలేననే బాధ అయితే ఉన్నది. You and I, we got it. We don't need no more. Even in the hard times, you and I can weather any storm. Our rocks. వాయబ్బో, బర్రెలు ఉన్నాయి కదా, ఆ బర్రెలు చూస్తాను. బర్రె మంచిగా ఉంది కదా బర్రె. Hello. హలో, I want it. యూ వాంట్ టచ్? ఓకే, టచ్. ఇట్స్ ఓకే. ఓ, ఇట్స్ ఓకే. నానికి హాయ్ చెప్తాందా?
అబ్బా Daddy. ఇదిరా ఇడ్లీ అంటే ఎంత మెత్తగా ఉందిరా. అదా అది కొంచెం మంటగా ఉంటుంది. అద్భుతంగా ఉందమ్మా. ఏడికి వెళ్దాం? Mommy. మామీ నవ్యం దగ్గరికి వెళ్దామా? వెళ్దామా? Mommy. చెప్తా. మనం ఎక్కిన ఒక 2 డేస్కే సంస్కృతి వాళ్ళు ఎక్కుతారని చెప్పి చెప్పినాను కదా ముందే. కొంచెం సేపట్లో దిగుతారు ఎయిర్పోర్ట్లో, వెళ్ళి పికప్ చేసుకొని పాపం అవ్యాన్ని కానీ హత్తుకోవాలి. అండ్ ఆడవాళ్ళ గొప్పతనం ఎస్పెషల్లీ యాజ్ ఏ అమ్మలుగా ఏంటో నాకు అర్థమైపోయింది. కనీసం తిండి తింటానికి కూడా టైం ఇవ్వలేదు. కంప్లీట్లీ వీడి పక్కనే ఇంకా అవ్యాన్ గార్డ్ వాజ్ మచ్ బెటర్. ఇక్కడ కూసారా ఈ ట్యాబ్ చూడు, నేను ఒక అర్ధగంటలో వచ్చేస్తా అంటే ఓకే డాడీ అంటాడు వాడు. వీడు అసలు కను సైట్లోంచి ఇట్లా నేను లేను అంటే కథమే. ఐ రియల్లీ మిస్డ్ సంస్కృతి ఫర్ దిస్ మ్యాన్. అది ఉంటే నాకు ఏర్పడతలేదు కానీ చాలా కష్టం వీడిని చూడటం. Hi. Hey, Baba. What's your name? What's your name? His name is Baba. Baba. ఎవరు అమ్మమ్మనా? గుర్తుపట్టినావా? శామ్ హాయ్ శామ్. I missed you, buddy. What's up, buddy? What's up? I missed you. సరే అయితే మరి జాగ్రత్త. మామయ్య జాగ్రత్త మరి. పార్వతి గారు థ్యాంక్ యూ అండి, జాగ్రత్త. ఓకేనా, కలుద్దాం. సరే పోదాం ధర బుడ్డి దా. ఓకే తాతకు బాయ్ చెప్పు. బాయ్ తాత చెప్పు. సరేదా ఇంకా చెప్పు బాయ్ తాత చెప్పు. Bye, Tata. బాయ్ అమ్మమ్మ. Bye, Mama. Bye, Mama. Mama. చూస్తుందా. Bye. సరే 2 డేస్లో వస్తారులే, ఏం బెంగ పెట్టుకోకుర్రి. మళ్ళీ పూలు గీలు అని చదువుగా Hey, Raya. ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వేడి ఇడ్లీ తిని గట్టిగా ఒక 2-3 గంటలు వండుకున్నావు అంటే సెట్ అయిపోతుంది. ఇన్నిసార్లు ఇండియా వచ్చినా కదా నేను, నా కోసం ఎప్పుడైనా పూలేసిరా అని. అసలు కంటే వడ్డీ ముద్దు. డాడీ రూమ్ చూస్తావా, అవి అని రూమ్ చూస్తావా? నీ రూమేనా ఫస్ట్? సరే ఇది ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. I like it. You like it? ఇది అవేను గడితే అక్కి కాదు. ఓకే. Oh, and also have myself on balcony. Exactly. Go outside. Then here it is, bro. The beautiful Jagepet, bro. US నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఇప్పుడు ఫీలింగ్. రియల్లీ ఫ్యామిలీ అంతా ఉండే సార్. ఐమ్ హ్యాపీ యూ గైస్ ఆర్ బ్యాక్ మ్యాన్. రియల్లీ సో మచ్ హ్యాపీ. ఇండియా ఆగమన శుభాకాంక్షలు మిత్రులారా.
ఫస్ట్ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కినాను కదా, నిజం చెప్తున్నా, ఫ్లైట్ ఎక్కినా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ఒక రకమైన భయం కడుపులో, లైక్ మళ్ళీ ఎప్పుడు రాలేనా, ఇంకెప్పుడు అమెరికా చూడలేనా, నేను అదొక రకమైన చెప్పలేను, ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియట్లేదు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నాకు మళ్ళీ అది దొరుకుతుందో లేదో అనే భయం. ఆ భయం ఒక్కటే కొడుతుంది అట్లా నా మనసులో. ఇది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయిపోయింది, ఒక 1 hour అయింది. అసలు నేను ఎందుకు బాధపడుతున్నా, ఏంటిది, నా బాధకు అర్థమైంది. నేను ఒకవేళ మళ్ళీ వెనకకు పోయి ఏదైనా జాబ్ వస్తే ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఉంటూ ఆ జాబ్ చేస్తూ అలాంటి లైఫ్ కోరుకుంటున్నానా ఏంటి? లేదు, కోరుకోవట్లేదు. మరి ఎందుకురా భయం నీకు, ఎందుకురా బాధ నీకు? ఇట్లా నీ క్వశ్చన్ చేసుకున్నాను నేను. నీ చేతిలో ఉన్నది జారిపోతుందనే భయమే కానీ అది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది అయితే కాదు. ఎక్కడో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా. దిగిన తర్వాత కూడా నేను అబ్బా స్వేచ్ఛ స్వాతంత్రంలోకి అడుగు పెట్టేసినారా ఇంకా అన్నట్టేం అనిపించలేదు, హానెస్ట్లీ చెప్తున్నా. మేబీ బికాస్ నేను అక్కిగాడిని తీసుకురావడం వలన, వాళ్ళు లేకపోవడం వలన, ఐ డోంట్ నో. వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఒక కంప్లీట్నెస్ వచ్చింది. అమ్మయ్య వచ్చినాం రా, అందరం కలిసి ఇండియాలో ఉన్నాం రా, ఇట్స్ గుడ్ నౌ. నేను హ్యాపీగా ఇప్పటి నుంచి ఒక క్లీన్ స్లేట్, ఒక మంచి నల్ల పలక మీద ఒక బలపం పెట్టి నీ జీవితాన్ని నువ్వు రాసుకోరా, ఇప్పుడు జర దిమాగ్ ఉంది కదా నీకు అన్నంత ఒక మంచి ఫీలింగ్. ఇంక వచ్చేసినాం కదా, లైఫ్ మొత్తం ఈజీ ఉంటుందని మాత్రం నేను చెప్పట్లేదు. ఎక్కడ ప్లేస్కి ఉండే కష్టాలు అక్కడ ఉంటాయి, బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఒక మంచి కార్ కొనుక్కుంటాం, ఒక ఇల్లు రెంట్ తీసుకుంటాం వైజాగ్ ఆ సైడ్లో, కొన్ని రోజులు అలా ఉండి ఆ వైజాగ్ ఏం ఆఫర్ చేస్తుందో మనకి, మన లైఫ్కి అనేది చూసి ఏమైనా ప్లేస్ మార్చాల్సి వస్తే మార్చి, బేసికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ప్లేసెస్ అన్నీ తిరిగి అరే దిస్ ఈజ్ ద డెస్టినేషన్ రా, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్లేస్ కోసం మనసు కోరుకుంటుంది. నేను ఆ ప్లేస్ దొరకంగానే ఒక ఇల్లు మీద ఇన్వెస్ట్ చేసేస్తా, ఇప్పుడే చేయను. సో దట్స్ ఇట్. I'll see you guys in the next one. Until then, cheers. Because ఇంకా మంచి వీడియోలు తీసుకురావాలని చెప్పేసి నిజంగా కోరుకుంటున్నాను నేను. See ya.